హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను పన్నీర్ పులావ్ ఎలా చేయాలో చూపిస్తాను. నేను దీనికోసం 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నాను. 2 గ్లాసెస్ ఆఫ్ రైస్లో 1 గ్లాస్ నార్మల్ రైస్, సోనా మసూరి రైస్ అండ్ 1 గ్లాస్ బాస్మతి రైస్ తీసుకున్నాను. ఇలా మిక్స్డ్ పోర్షన్లో ఎందుకు తీసుకున్నానంటే, ఓన్లీ బాస్మతి రైస్ అయితే మనకి కాస్త కూల్ అయిన తర్వాత సర్వ్ చేస్తే డ్రైగా ఉంటుందన్నమాట. హాట్గా ఉన్నప్పుడే సర్వ్ చేసుకోవాలి. అదే రెండు మిక్స్ చేసామంటే కాస్త కూల్ అయిన తర్వాత సర్వ్ చేస్తే కూడా రైస్ డ్రై అవ్వదు, పులావ్ డ్రై అవ్వదు, బాగా సాఫ్ట్గా మాయిశ్చర్గా ఉంటుంది. సో దానికోసం అనమాట. ఈ 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ 5 మెంబర్స్కి సరిపోతుంది. నేను వీటిని బాగా 3 టైమ్స్ వాష్ చేసుకొని అండ్ హాఫ్ అన్ అవర్ సోక్ చేసి పక్కన పెట్టుకున్నాను. అండ్ 2 ఆనియన్స్ తీసుకున్నాను. ఇవి హాఫ్ మూన్ షేప్లో కట్ చేసుకున్నాను. అలాగే ఒక పచ్చిమిర్చి, పెద్ద పచ్చిమిర్చి తీసుకున్నాను. యాక్చువల్గా ఈ పచ్చిమిర్చి చాలా కారం ఉన్నాయి, సో ఒకటే తీసుకున్నాను. మీరు కారం తక్కువ ఉన్న వాడేవైతే ఒక 3-4 అలా తీసుకోవచ్చు. లేదంటే కారం ఉన్నవి చిన్నవైతే 2 సరిపోతాయి. నెక్స్ట్ 1/2 పిరికడు కొత్తిమీర. యాక్చువల్గా నేను కాస్త పుదీనా కూడా యాడ్ చేశాను కట్ చేసిన కొత్తిమీరలో. ఆ వీడియో క్లిప్ మిస్ అయింది. నేను ఈ 2 గ్లాసెస్ ఆఫ్ రైస్కి 200 గ్రామ్స్ పన్నీర్ తీసుకున్నాను. బట్ యాక్చువల్గా కట్ చేసి ఫ్రై చేసిన తర్వాత అది కాస్త ఎక్కువ అనిపించింది. సో నేనేం చేశానంటే, అది ఫ్రై చేసిన తర్వాత ఒక 50 గ్రామ్స్ ఆఫ్ పన్నీర్ని స్టార్టర్ లాగా పక్కన పెట్టాను అనమాట. సో మెయిన్ కోర్స్ బిర్యానీ అవుతుంది, స్టార్టర్ పన్నీర్ ఫ్రైడ్ పీసెస్ ఉంటుంది. సో 50 గ్రామ్స్ పక్కన పెట్టేశాను ఫ్రై చేసిన తర్వాత. అండ్ నేను కట్ చేసుకున్న పన్నీర్ కూడా అన్ని మీడియం సైజులో సమానంగా కట్ చేసుకున్నాను. ఎందుకంటే కాస్త పెద్దగా అయితే బిర్యానీలో చూడడానికి బాగుండదు, అలా అట్ ద సేమ్ టైం తినడానికి కూడా బాగుండదు. మరీ చిన్నగా కట్ చేస్తే మ్యాష్ అయిపోతుంది పులావ్లో. సో నేను మీడియం సైజులో, మరీ పెద్దగా కాకుండా మరీ చిన్నగా కాకుండా అన్ని ఈక్వల్గా కట్ చేసుకున్నాను అనమాట, వీడియోలో చూపించిన విధంగా. ఇందులో లైక్ ఒక 50 గ్రామ్స్ది ఇంతకుముందు చెప్పినట్లు నేను స్టార్టర్ లాగా యూస్ చేశాను. బట్ స్టార్టింగ్ ప్రాసెస్ మాత్రం రెండింటికి సేమ్, లైక్ మసాలా మిక్స్ చేయడం అన్నీ ఈక్వల్ ఉన్నాయా లేదా చూసుకొని, ఏదైనా ఒకటి ఎక్కువ కానీ అట్లా ఉంటే ఈక్వల్గా కట్ చేసుకున్నాను వీడియోలో చూపించినట్లుగా. ఈ పన్నీర్ పులావ్ అనేది నేను ఎలాంటి వెజిటేబుల్స్ యూస్ చేయకుండా, లైక్ ఎక్కువ ఏ వెజిటేబుల్స్ అదర్ దాన్ ఆనియన్, చిల్లీ, వెజిటేబుల్స్ ఏవి యూస్ చేయకుండా చేస్తున్నాను అనమాట. ఎందుకంటే పన్నీర్ పులావ్ అంటే పన్నీర్ మెయిన్ ఇంగ్రీడియంట్ ఉండాలి. వెజిటేబుల్స్ కూడా యాడ్ చేస్తే అది వెజిటేబుల్ పులావ్ అవుతుంది. అందుకోసం అని చెప్పి నేను ఓన్లీ పన్నీర్, ఆనియన్ అండ్ పచ్చిమిర్చి ఈ మూడితోనే చేస్తున్నాను అనమాట. పన్నీర్ పీసెస్ అన్నీ ఈక్వల్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకొని బాగా ఈక్వల్గా కట్ చేసేసుకొని కాసేపు డ్రై అవ్వనివ్వాలి పక్కన పెట్టేసుకొని. ఎందుకంటే ఫ్రిడ్జ్లో మనం పన్నీర్ యూజువల్గా ఫ్రీజర్లో పెడతాము, బయటికి తీసిన వెంటనే మాయిశ్చర్ ఉంటుంది. మనం దాన్ని అలాగే ఫ్రై చేస్తే అతుక్కపోతుంది అనమాట. సో అందుకోసం కట్ చేసిన తర్వాత కాసేపు గాలికి పెట్టాను. ఇందులో మనం బేసిక్ మసాలా యాడ్ చేసుకుంటాము. అది 1 స్పూన్ కారం, 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ నూనె. నేను సన్ఫ్లవర్ ఆయిల్ యూస్ చేశాను, మీరు ఏదైనా యూస్ చేసుకోవచ్చు. అండ్ తర్వాత 1 స్పూన్ పెరుగు కూడా యాడ్ చేసేసి బాగా కలుపుకున్నాను. బాగా కలుపుకొని లైక్ పన్నీర్ పీసెస్కి అన్నిటికీ బాగా మసాజ్ చేసుకొని పెట్టుకోవాలి. బాగా మసాజ్ చేసి పెట్టుకున్నప్పుడు మనము ఫ్రై చేసుకున్నప్పుడు బాగా పడుతుంది అనమాట పన్నీర్ పీసెస్కి. అలా బాగా కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన ఉంచుకోవాలి. హాఫ్ అన్ అవర్ రైస్ సోక్ చేసి పెట్టుకోవాలి. అలాగే హాఫ్ అన్ అవర్ పన్నీర్ పీసెస్కి కూడా మసాలా అంతా అంటించి పక్కన పెట్టుకోవాలి. దీనివల్ల పన్నీర్ ఫ్రై అయినప్పుడు బాగా పైన మసాలా కోటింగ్ మంచిగా వస్తుంది అనమాట. నేను వీడియోలో చూపించిన విధంగా నీట్గా నెమ్మదిగా బాగా కలుపుకోవాలి. ఇది గట్టిగా చేస్తే పన్నీర్ స్ప్లిట్ అయిపోతుంది. సో నెమ్మదిగా జాగ్రత్తగా దానికి మసాలా పేస్ట్ చేయాలి. దీని తర్వాత మనం యాక్చువల్గా నేను ఇక్కడ ఒక చిన్న మిస్టేక్ చేశాను. 2-3 పాత్రలు ఏం కడగాలి అని చెప్పేసి బిర్యానీ వండే దాంట్లోనే పన్నీర్ ఫ్రై చేశాను. దానివల్ల కాస్త కింద పన్నీర్ అతుక్కుంది. మీరు అలా చేయకుండా ఫ్రై ప్యాన్లో ఫస్ట్ పన్నీర్ ఫ్రై చేసి తర్వాత బిర్యానీ ప్యాన్లో వేయండి. నేను ఇలా చేయడం వల్ల కింద కాస్త అతుక్కుంది. ఫస్ట్ ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసేసి మనం ఇందాక మసాలా కోట్ చేసి పెట్టుకున్న పన్నీర్ పీసెస్ని అన్నిటిని యాడ్ చేసేసి అందులో వేసేసి ఫ్రై చేసుకోవాలి. మీరు ఏదైనా ఫ్రై ప్యాన్ తీసుకొని, ఫ్లాట్గా ఉన్న ఫ్రై ప్యాన్ తీసుకొని ఫ్రై చేయండి, దానివల్ల అతుక్కోదు.
పన్నీర్ పీసెస్ని వేసేటప్పుడు కూడా చాలా జెంటిల్గా వేయండి. అండ్ మనం మూవ్ చేసేటప్పుడు కూడా బెటర్ ఫోర్క్తో కానీ ఏదైనా నైఫ్తో కానీ చిన్నగా మూవ్ చేసాము అంటే పన్నీర్ అతుక్కోదనమాట. నేను ఇక్కడ కూడా ఒక చిన్న మిస్టేక్ చేశాను. చిన్న స్పూన్ కానీ నైఫ్ కానీ యూస్ చేయకోకుండా పెద్ద స్పూన్ యూస్ చేశాను. దాని ద్వారా కూడా అక్కడక్కడ పన్నీర్ స్ప్లిట్ అయిపోయి అతుక్కుందనమాట. మీరు చూస్తున్నారు కదా వీడియోలో, అలా చేయడం వల్ల అతుక్కుంది. మీరు ఫోర్క్ కానీ లేదంటే ఏదైనా నైఫ్ కానీ జస్ట్ చిన్నగా నెమ్మదిగా జెంటిల్గా మూవ్ చేయండి. అవుతున్నప్పుడు ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత చాలా సాఫ్ట్గా నెమ్మదిగా ఇంకో సైడ్ ఫ్రై చేయండి. అలా ప్రతి పీస్ 4 సైడ్స్ ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేయాలి. ఇక్కడ నేను కాస్త లార్జ్ స్పూన్తో కాస్త స్ట్రగుల్ అయ్యాను కాబట్టి నేను మళ్ళీ అది పక్కన పెట్టేసి ఫోర్క్ తీసుకున్నాను అనమాట. ఫోర్క్ తీసుకున్నాక కాస్త ఈజీగా అయింది. మీరు ఇలా పెద్ద పాత్రలో కాకుండా చిన్న ఫ్రైయింగ్ ప్యాన్లో అలా ఫ్రై చేయండి, ఈజీగా ఉంటుంది. అప్పుడు కూడా ఫోర్క్ కానీ నైఫ్ కానీ అలా యూస్ చేయండి, పన్నీర్ స్ప్లిట్ అవ్వదు. ఇలా అన్ని 4 సైడ్స్ అన్నీ నీట్గా ఫ్రై చేసుకుంటున్నాను. జెంటిల్గా మూవ్ చేస్తూ ఫ్రై చేసుకుంటున్నాను. అండ్ ఈ ప్రాసెస్ అంతా కూడా చాలా లో ఫ్లేమ్లో చేసుకోవాలన్నమాట. హై ఫ్లేమ్ అవుతే అది అతుక్కపోయి స్ప్లిట్ అవుతుంది. అండ్ లో ఫ్లేమ్లో ఇంకొకటి కూడా మనం ముందుగా మసాజ్ చేసి 1/2 అవర్ పక్కన పెట్టుకున్నాం కదా మసాలా మసాజ్ పన్నీర్కి. సో అది బాగా నెమ్మదిగా లోపలికి కూడా పడుతుంది అనమాట, మంచిగా కోట్ అవుతుంది. దానికోసం చిన్న మంట మీద మనం ఫ్రై చేసుకోవాలి. సిమ్లో పెట్టేసే ఫ్రై చేసుకోవాలి, మంట పెంచకూడదు. ఫైర్ అనేది సిమ్లోనే ఉండాలి కంప్లీట్గా మనం పన్నీర్ పీసెస్ అన్నీ ఫ్రై అయ్యేదాకా. ఇది కాస్త టైం పడుతుంది, నెమ్మదిగా పేషెన్స్తో చేయాలన్నమాట. త్వరగా అవ్వాలని మంట పెట్టామంటే మొదటికే మోసం వచ్చేస్తుంది, అంత అతుక్కునే వెళ్ళిపోతుంది. సో నెమ్మదిగా ఫ్రై చేయాలి. నేను వీడియోలో చూపించినట్లుగా నెమ్మదిగా ఒకదాని తర్వాత ఒకటి తిప్పుకోవాలి. వన్స్ కాస్త 4 సైడ్స్ ఫ్రై అయ్యి ఇంకా అతుక్కోవడం ఆపేసింది అన్నప్పుడు మనం మొత్తం ఫ్రై ప్యాన్తో కానీ, మీరు ఫ్రై ప్యాన్ కానీ లేదంటే పాత్రను కానీ అలా షేక్ చేసేస్తే అయిపోతుంది అన్నమాట. చూడండి ఇలా కాస్త అతుక్కుంది. ఇలా అతుక్కోకుండా మీరు ఫ్రై ప్యాన్లో చేసి బిర్యానీ ప్యాన్ సపరేట్ పెట్టుకోండి. ఇందులో నేను మళ్ళీ ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసేసి అందులో బేసిక్ మసాలా వేసాను అనమాట. జీరా, 2 లవంగం, 2 యాలక, ఒక చిన్న చెక్క ముక్క, లైక్ 1 సెంటీమీటర్ అంత సైజ్ చెక్క ముక్క. మీరు ప్రీవియస్గా కూడా అబ్జర్వ్ చేసింటారు, నేను మసాలా కాస్త తక్కువ వేస్తాను. సేమ్ ఇందులో కూడా చాలా తక్కువ వేసాను అనమాట. నెక్స్ట్ మనం స్టార్టింగ్లో హాఫ్ మూన్ షేప్లో ఆనియన్ కట్ చేసుకున్నాం కదా, ఆ కట్ చేసుకున్న ఆనియన్ పీసెస్ అంతా మనం ఆయిల్లో వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ కాస్త సాల్ట్ వేసేసి ఫ్రై చేసుకుంటే త్వరగా ఫ్రై అయిపోతాయి. ఆ క్లిప్పింగ్ ఇక్కడ మిస్ అయిపోయింది. మీరు ఆనియన్స్ వేసిన తర్వాత కాస్త సాల్ట్ వేసి ఫ్రై చేసుకోండి, త్వరగా అవుతుంది. ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. వన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం హీట్ పెంచుకోవచ్చు అనమాట. ఆనియన్ కూడా చాలా స్లో మంట మీద ఫ్రై చేసుకుంటే మనకి మంచిగా టేస్ట్ వస్తుంది అనమాట. త్వరగా అయిపోతుందని చెప్పి హై ఫ్లేమ్లో ఆనియన్ ఫ్రై చేసామంటే టేస్ట్ దగ్గర కాస్త డిఫరెన్స్ వస్తుంది. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం పచ్చిమిర్చి కూడా వేసి బాగా నెమ్మదిగా ఫ్రై చేసుకోవాలి. ఇవి 2 ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం మసాలా వేస్తామన్నమాట. నేను ఇక్కడ 1 స్పూన్ బిర్యానీ మసాలా, 1 స్పూన్ ధనియా పౌడర్, 1 స్పూన్ కారం అండ్ 1 స్పూన్ ఉప్పు వేసుకున్నాను అనమాట. అన్నీ సింగిల్ స్పూన్. ఉప్పు మనం అడ్జస్ట్ చేసుకొని కొంచెం తక్కువనే వేసుకోవాలి స్టార్టింగ్లో, ఎందుకంటే మనం పన్నీర్లో కూడా సాల్ట్ వేసుకున్నాం. అండ్ మళ్ళీ పులావ్ కోసం వాటర్ బాయిల్ చేసేటప్పుడు ఒకసారి టేస్ట్ చూసి అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. వన్స్ అవంతా ఫ్రై అయిపోయిన తర్వాత మనం 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నాం కాబట్టి 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్. నావి కాస్త సోనా మసూరి రైస్, పాత రైస్ కాబట్టి నేను తర్వాత ఇంకాస్త ఎక్కువ వేసుకున్నాను అనమాట. జస్ట్ ఒక క్వార్టర్ గ్లాస్ లాగా ఎక్కువ వేసుకున్నాను. వాటర్ వేసుకున్న తర్వాత నిమ్మ చెక్క కూడా బాగా వేసి కలుపుకోవాలి. ఈ నిమ్మ చెక్క వేసుకోవడం వల్ల మన రైస్ కాస్త వైట్గా వస్తుంది అన్నమాట.
తర్వాత ముందుగా పెట్టుకున్న కొత్తిమీర పుదీనా అందులో వేసి కలిపేసుకోవాలి. బాగా బాయిల్ అయ్యేదాకా కలుపుకొని బాగా బాయిల్ అయ్యేదాకా పెట్టుకోవాలి. తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న పన్నీర్ పీసెస్ అందులో వేస్తున్నాను. యాక్చువల్గా నేను కొన్ని పన్నీర్ పీసెస్ స్టార్టర్ లాగా కొంచెం పక్కన పెట్టేసి మిగతా వేసుకున్నాను అనమాట. ఆ క్లిప్పింగ్ ఇందులో యాడ్ చేయలేదు. నెక్స్ట్ మనం హాఫ్ అన్ అవర్ సోక్ చేసి పెట్టుకున్న రైస్ అంతా వేసి అందులో బాగా కలుపుకోవాలి. రైస్ అంతా వేసిన తర్వాత బాగా కలుపుకొని లిడ్ క్లోజ్ చేసేసి కాసేపు పెట్టుకోవాలి. నాకు ఒక 25 minutes అలా పట్టిందనమాట బాగా ఉడకడానికి. కొందరు పులావ్ చేసేటప్పుడు ఫస్ట్ రైస్ ఆయిల్లో ఫ్రై చేసి తర్వాత వాటర్ పోస్తారు. నాకెందుకు దానివల్ల కాస్త రైస్ స్ప్లిట్ అవుతుంది అన్న ఫీలింగ్ వస్తుందన్నమాట. అందుకే ఫస్ట్ వాటర్ వేసి అది బాయిల్ అయిన తర్వాత రైస్ వేసుకుంటాను. రైస్ వేసిన తర్వాత బాగా కలుపుకొని ఒకసారి లిడ్ క్లోజ్ చేసి ఒక 20 minutes అలా వదిలేస్తే మనకి సరిపోతుంది అనమాట. నేను ఇక్కడ ఒకసారి చెక్ చేసేసుకొని ఉడికిందా లేదా అని చెక్ చేసేసుకొని క్లోజ్ చేశాను. ఇలా వన్స్ ఉడికిన తర్వాత మళ్ళీ లిడ్ క్లోజ్ చేసేసుకొని ఒక 20 minutes తర్వాత సర్వ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఈలోపు ఇది మగ్గేలోపు నేను రైతా కూడా ప్రిపేర్ చేసుకున్నాను. ఈ రైతా ప్రిపరేషన్ కోసం 1 ఆనియన్, హాఫ్ స్పూన్ సాల్ట్, హాఫ్ స్పూన్ కొత్తిమీర, హాఫ్ పచ్చిమిర్చి రౌండ్గా కట్ చేసి పెట్టుకున్నాను. ఒక హాఫ్ కప్ పెరుగేసి వాటర్ వేసేసి కలిపేసుకున్నాను అనమాట. పులావ్ మగ్గేలోపు మనకి రైతా కూడా ప్రిపేర్ అయిపోతుంది. ఈ విధంగా మనం హాఫ్ అన్ అవర్లో 3 items చేసుకోవచ్చు అనమాట. పన్నీర్ పులావ్ అండ్ పన్నీర్ స్టార్టర్ అండ్ రైతా. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్లో చెప్పండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ 15 minutes తర్వాత హాట్గా ప్లేట్లో సర్వ్ చేసుకోండి, తినేయండి.